మోడిఫైడ్ సైలెన్సర్లతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న స్కూళ్లు కాలేజీల వద్ద ఆడపిల్లల జోలికి వచ్చిన తాట తీస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. వేగా జ్యువెలరీ యాజమాన్యం తయారు చేయించిన 200 బ్యారికేడ్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. 4 నెలల నుండి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ 100 మాడిఫైడ్ చేసి వాడుతున్న సైలెన్సర్లను సీజ్ చేశామన్నారు. 100 వాహనాలపై ₹1000 చొప్పున ఫైన్ వేశామని చెప్పారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనాలకు తక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లే వాడాలని సూచించారు. ఈ సందర్భంగా సీజ్ చేసిన 100 సైలెన్సర్లను ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డు రోలర్తో తొక్కించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ 4 months నుంచి గుంటూరు జిల్లాలో ఎవరైతే ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ వాడుతున్నారో వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. సో 100 సైలెన్సర్స్ ఏదైతే మోడిఫై చేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు వెహికల్స్ యూజ్ చేస్తున్నాయో ఆ వెహికల్స్ని సీజ్ చేసి ఆ సైలెన్సర్స్ అన్నీ తీసేసి ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మోడిఫైడ్ సైలెన్సర్స్తో ప్రయాణం చేస్తున్నారు అది ఎక్కువ శబ్దం వచ్చేటట్టు వాళ్ళు చాలామందికి ఇబ్బంది పెడుతున్నారు, అది నాయిస్ పొల్యూషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారో ఎవరైతే సిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో ఎవరైతే ఈ సెన్సిటివ్ హెల్త్ కండిషన్లతో ఉంటారు వాళ్ళు సడన్గా ఇటువంటి సౌండ్ వస్తే చాలా షాక్కి గురవుతారు, చాలా హెల్త్ పరంగా చాలా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ సౌండ్ పొల్యూషన్ నార్మ్స్ పాటించాలి. ప్రతి వెహికల్లో తక్కువ శబ్దం వచ్చేటట్టు దానికి ప్రాపర్గా ఇంజన్ మేక్ ఉంటుంది, దానికి ప్రాపర్గా సైలెన్సర్ పెట్టడం జరుగుతుంది. అది మోడిఫై చేసి ఎవరు కూడా వాడుకోకూడదు. అందరూ కూడా మోటార్ వెహికల్ యాక్ట్స్ అండ్ రూల్స్ అందరూ కూడా పాటించాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే ఇటువంటి మోడిఫైడ్ సైలెన్సర్స్ వాడతారో వాళ్ళ బండ్లు సీజ్ చేయబడతాయి. ఈ 100 బండ్లు కూడా సీజ్ చేయబడింది, వాళ్ళకి ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. సో ఈ 100 బండ్లకి 1,00,000 మొత్తం కలిపి 1,00,000 వరకు ఫైన్ కూడా వేయడం జరిగింది. ప్రతి బండికి ₹1000 ఫైన్ కూడా వేయడం జరిగింది. బండి కూడా సీజ్ చేస్తాము. సో తర్వాత బండి రిలీజ్ చేయించేదానికి కూడా చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ నాయిస్ పొల్యూషన్ సంబంధించి ఇవన్నీ ఫాలో చేసుకోవాలి. అదేవిధంగా కొంతమంది యువత ఈ సైలెన్సర్స్ మోడిఫై చేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు కొన్ని స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర బండ్లు నడుపుతున్నారు. వాళ్ళని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటివి ఎక్కడ జరిగినా, ఈవ్ టీజింగ్ జరిగినా, మహిళల మీద ఏదైనా పిల్లల మీద గర్ల్ చైల్డ్ మీద ఏదైనా జరిగినా చాలా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఎక్కడా కూడా సహించేది వీల్లేదు. దాని మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. మేము గుంటూరు పోలీస్ తరఫున అందరికీ హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ. సో అది అందుకని ఈరోజు మేము ఈ రోడ్ మీద సైలెన్సర్స్ డిస్ట్రక్షన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో. ఇటువంటి సైలెన్సర్స్తో ఎవరైనా ఈవ్ టీజింగ్ పాల్పడితే, ఎవరైనా ఈ కాలేజెస్ దగ్గర ఈ డ్రైవ్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి అండ్ వాళ్ళ బండ్లు కూడా సీజ్ చేయబడతాయి. అదేవిధంగా రీసెంట్గా మనం ఈ మైనర్ డ్రైవింగ్ మీద, అదేవిధంగా ఈ డేంజరస్ డ్రైవింగ్ మీద దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. సో ఇటువంటివి రెగ్యులర్గా అది జరుగుతూ ఉంటాయి. సో దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈరోజు వీగా జ్యువెలర్స్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్కి, ట్రాఫిక్ పోలీస్కి 200 మూవబుల్ స్టాపర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ మూవబుల్ స్టాపర్స్ మాకు చాలా ఉపయోగపడతాయి. సో అన్ని ఈ ట్రాఫిక్ డైవర్జన్స్కి, బందోబస్తులకి, విఐపి మూవ్మెంట్కి ఇది చాలా మాకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి కూడా ఇది చాలా మాకు ఉపయోగపడతాయి. సో వాళ్ళని మేము హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాము.